నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పహాడ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం రోజున హనుమాన్ మాల ధరించిన ఓ విద్యార్థిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న పద్మజ అనే ఉపాధ్యాయురాలు అనుచితంగా ప్రవర్తించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాలాధారణకు సంబంధించిన ఆధ్యాత్మిక విశిష్టతను అవమానించే విధంగా ఆమె అసభ్య పదజాలం ఉపయోగించి విద్యార్థిని అవమానపరిచిందనే సమాచారంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు మరియు మాలాధారణ స్వాములు బుధవారం ఉదయం భారీ సంఖ్యలో పాఠశాల ఆవరణంకు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయురాలి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన అధికారుల నుండి సరైన స్పందన రాకపోవడంతో గ్రామస్తులు ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పహాడ్ చౌరస్తా బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం మాలధరణ విద్యార్థిని అవమానించడమే కాకుండా ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన హనుమాన్ మాల గురించి అసభ్యంగా మాట్లాడిందని, గతంలో కూడా ఇలాంటి ప్రవర్తన కారణంగా వేరే పాఠశాల నుండి ఉపాధ్యాయురాలు విద్యాశాఖ సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లుగా వారు వెల్లడించారు. అయినప్పటికీ పాఠశాలలో ఆమె తన ఇష్టారీతిన ప్రవర్తిస్తూ సమయానికి విధులకు హాజరు కాకపోవడం, ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో దురుసుగా వ్యవహరించడం కొనసాగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులపై ఉన్నతాధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉపాధ్యాయులు పద్మజపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు మండల విద్యాశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపి నిరసన విరమింపచేశారు. సందర్భంగా మండల విద్యాధికారి ఎంఈఓ గాలప్ప మాట్లాడుతూ గ్రామస్తుల నుండి పూర్తి వివరాలు స్వీకరించి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించి నిజానిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అనంతరం ఉపాధ్యాయులు పద్మజపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు మంగల్పాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో మాలధారి అయినటువంటి హనుమాన్ మాల దీక్షలో ఉన్నటువంటి విద్యార్థిని ఒక టీచర్ అవమానించింది అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ మాకు తరలి రావడం మూలన ఆ విషయము గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు నాకు తెలియజేయడం మూలన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ విద్యార్థికి కొంత అంటే టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడిందని వీళ్ళు అంటున్నారు. మేడంని అడిగితే మేడం అట్లేం మాట్లాడలేదు అని చెప్పి మేడం అన్నారు. మరి దానికి సంబంధించి గ్రామస్తులందరూ చాలా ఆందోళనలో ఉన్నారు, ఉద్రిక్తతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ సంజాయించి టీచర్ మీద సరైనటువంటి విధంగా చర్య తీసుకునే విధంగా, అదేవిధంగా ఇదే విషయాన్ని డిఓ గారికి పంపే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి గ్రామస్తులకు చెప్పి సంధానించడం జరిగింది. గ్రామస్తులు కూడా దానికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇస్తామని చెప్పారు, అప్లికేషన్. దాన్ని పై అధికారులకు ఫార్వర్డ్ చేసి పై అధికారుల సూచనలను బట్టి ఆమె మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.